టాసర్స్ రీసెంట్ గా మన వీడియోస్ చాలా బాగా వెళ్తున్నాయి కదా, దాని కింద కమెంట్స్ కొన్ని వచ్చాయి. ఆ కమెంట్స్ గురించి ఈ రోజు కొంచెం మాట్లాడాలని డిసైడ్ అయ్యా. మెయిన్ కమెంట్ ఏంటంటే సన్ రైజ్ రీల్ కింద ఎన్కేఆర్ ఎందుకు సలీలారాన్ని తీసుకోండి, సలీలాలు తీసుకోండి అనేది అసలు బిగ్ కమెంట్. చాలా మంది దానికి సపోర్ట్ చేసి మాట్లాడి కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. సో దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు మనం. అసలు ఎన్కేఆర్ ని తీసేసి సల్లీలను పెట్టాలనే థాట్ ఎలా వరకు వచ్చిందో కానీ దాన్ని అందరు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ కూడా చేస్తున్నారు. అసలు ఎలా 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 పెడతారు అనుకున్నారు? ఇది ఇట్స్ ఐపీఎల్. కొంతమంది డొమెస్టిక్ లీగ్ లో చాలా మంది పర్ఫార్మెన్సెస్ వస్తూనే ఉంటాయి, కానీ అంత మాత్రాన వాళ్ళని డైరెక్ట్ గా బిగ్ స్టేజ్ లోకి తీసుకుని వచ్చి డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లోకి పెట్టరు కదా. అన్లెస్ అంటిల్ మనకు ప్లేయింగ్ లెవెల్ లో ఎవ్వరు పెద్ద పెద్ద ప్లేయర్స్ లేకుండా ఉండి ఏమన్నా స్లాట్స్ గ్యాప్స్ ఉంటే పెడతారు, కానీ అదే పనిగా డైరెక్ట్ తీసుకొచ్చి పాత ప్లేయర్లు తీసేసి ప్లేయింగ్ లెవెల్ లోకి ఎవరిని పెట్టరు. ఇది ఒక బిగ్ లెవెల్ టోర్నమెంట్, దానికి ఫ్రాంచైజీలకి చాలా ప్లాన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మెయిన్ గా దే విల్ గో విత్ దేర్ లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ లెవెన్ వాళ్ళని వెళ్తారు. ఎన్టీఆర్ ఈజ్ ఎ ప్రూవెన్ పర్ఫార్మర్. ఎస్ఆర్హెచ్ కి 2 సీజన్స్ గా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. అందులోనూ ఆల్రౌండర్ మళ్ళీ మంచి హిట్టర్, ఫినిషింగ్ కూడా చేస్తాడు. ఫస్ట్ సీజన్ బాగా పర్ఫార్మ్ చేశాడు, బట్ లాస్ట్ సీజన్ బ్యాటింగ్ అంతా పర్ఫార్మ్ చేయలేదు అండ్ బౌలింగ్ కూడా ఎక్కువ ఛాన్సెస్ రాలేదు బికాస్ ఇంజురీ వల్ల బౌలింగ్ చేయలేదు లాస్ట్ సీజన్. బట్ సలీలారన్ కూడా మనం తక్కువ అంచనా వేయాల్సింది లేదు. ఈ రీసెంట్ గా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో నీకు సెంచరీ కొడతాడు అండ్ ఓవరాల్ టోర్నమెంట్ లో 350+ రన్స్ కొడతాడు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఎన్కేఆర్ షుడ్ బి డ్రాప్ ఫ్రమ్ సన్ రైజర్స్ ప్లేయింగ్ లెవెన్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే ఓపెనింగ్ బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది. పవర్ ప్లే వేసే బౌలర్స్ అందరూ కనిపించట్లేదు. అండ్ రీసెంట్ గా నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రాకి ఎస్ మ్యాచ్ లో పవర్ ప్లే లో బౌలింగ్ వేసి హ్యాట్రిక్ తీశాడు. డోంట్ ఫర్గెట్ దట్. సో ఎస్ఆర్హెచ్ కెన్ యూజ్ ఎన్కేఆర్ యాజ్ ఏ పవర్ ప్లే బౌలర్. అలా యూజ్ చేస్తే కొంచెం స్వింగ్ దొరికినా అట్లీస్ట్ ఈ కెన్ టేక్ 1 or 2 వికెట్స్ అండ్ పవర్ ప్లే బౌలర్ గా మంచిగా ఉపయోగపడతాడు. అండ్ మనకి బ్యాటింగ్ లో కూడా డెప్త్ ఉంటుంది. మేబీ సలీలారాలా యాజ్ ఏ మేబీ టోర్నమెంట్ వెళ్ళినా కొద్ది ఇన్ కేసు ఎవరైనా పర్ఫార్మ్ చేయకపోతే రీప్లేస్మెంట్ గా రావచ్చు. బట్ డైరెక్ట్ ఎన్కేఆర్ డ్రాప్ చేసి సలీలారాన్ని తీసుకురావడం ఈజ్ లిటిల్ రిస్కీ అని అడిగితే. అండ్ ఇంకోటి చెప్పాలంటే మీకు అందరు వెంకటేష్ గారు గుర్తున్నాడు కదా. వెంకటేష్ గారు ఫస్ట్ 2021 లో కేకేఆర్ కాడినప్పుడు హీ హాజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్అవుట్ సీజన్ ఇన్ 2021. అరౌండ్ 10 మ్యాచెస్ లోనే 370 రన్స్ కొడతాడు. బట్ సెకండ్ సీజన్ ఏమైంది, 12 మ్యాచెస్ లో జస్ట్ 180 రన్స్ స్కోర్ చేస్తాడు వెంకటేష్ గారు. అలానే కేకేఆర్ వాళ్ళు వెంకటేష్ గారిని డ్రాప్ చేయలేదు కదా, ఆ తర్వాత సీజన్ ఆడించారు. 2020-23 లో 12 మ్యాచెస్ లోనే 400 రన్స్ కొట్టాడు యాజ్ ఎ బ్యాటర్. సో అది ఎప్పుడు మనం ఒక్క సీజన్ బట్టి ప్లేయర్ ని జడ్జ్ చేయకూడదు. వీ హావ్ టు గివ్ హిమ్ ఎ లాంగ్ రన్ అండ్ దెన్ అకార్డింగ్లీ డిసైడ్. అందులో ఎన్కేఆర్ ఇండియన్ టీమ్ కూడా ఆడి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ఎన్కేఆర్ ని కొంచెం కొంచెం అన్ని ఇంజురీస్ లేకుండా ఉండింటే ఎన్కేఆర్ ఇప్పటికి మన T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా ఒక పేరు వచ్చి ఉండొచ్చు, చెప్పలేము. అది గైస్, ఇట్లా చాలా కమెంట్స్ వచ్చాయి మా వీడియోస్ కి. అన్నిటి కమెంట్స్ రియాక్ట్ అవ్వాలనుకుంటాం, కానీ కొంచెం మీరు దీన్ని ఇచ్చే రీచ్ బట్టి అన్ని కమెంట్స్ రియాక్ట్ అవుతాము. సో చూద్దాం. ఆర్సీబీ రీల్స్ బాగా వెళ్ళాయి, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ వీటి కమెంట్స్ ఒకవేళ రియాక్ట్ అవుతాం మీరు దీన్ని ఇచ్చే రెస్పాన్స్ బట్టి. ఓకే గైస్, ఇలాంటి ఏమైనా మంచి టాపిక్స్ ఉంటే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అంతవరకు బాయ్. చలో బాయ్.